ప్రతి వార్తలో జనాలని తప్పుదోవ పట్టిస్తూ అర్థం లేని కథనాలతో ప్రజల్ని కన్విన్స్ చేసి వాళ్ళని మోటివేట్ చేయాల్సిన పత్రికలు ఒక అసహజత్వంతో, ఒక అసహనంతో, ఒక అడ్డకోలు కథనాలతో సమాజాన్ని భ్రష్టు పట్టిస్తున్నారనడానికి సాక్ష్యం ఈ వార్త. 31% మంది రిజిస్ట్రేషన్లకు దూరం. వైకాపా పాలనలో ఇంటి పట్టాల పంపిణీలో భారీగా అక్రమాలు చోటు చేసుకుని భూముల కొనుగోలు నుంచి లబ్ధిదారుల ఎంపిక వరకు అవకతవకలు కొనసాగినాయి. కేటాయించిన స్థలాలు దూరంగా ఉండటం, రికార్డులో పేర్లు ఉన్నప్పటికీ స్థలాలు చూపించకపోవడం వంటి కారణాల వల్ల లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్లకు ముందుకు రాలేదు. 22.8 లక్షల ఇంటి పట్టాలు పంపిణీ కాగా ఇందులో 7,08,961 పట్టాలకు రిజిస్ట్రేషన్లు కాలేదు. ఇందులోనూ 40% వరకు రాయలసీమలో ఉన్నట్టు ఎన్డీఏ ప్రభుత్వం గుర్తించి నివాసయోగ్యం కాని ప్రదేశాల్లో కేటాయించేశారు. భారీగా అనర్హులు ఉన్నారు, రిజిస్ట్రేషన్ అవసరం లేకున్నా. ఇక్కడ ఇవ్వకూడదు అనుకుంటున్నారు, కొంతమందిని ఆపేయాలనుకుంటున్నారు. అందుకోసం చేసేటటువంటి తతంగం. బేసిక్ కాన్సెప్టు ఇప్పుడు టిట్కో ఇళ్ళు ఏమన్నా ఊరు మధ్యలో ఉన్నాయా? వాంబే కాలనీలు ఊరి మధ్యలో ఉన్నాయా? అంటే చంద్రబాబు గారు ఇచ్చే ఇళ్ళు ఏమన్నా ఊరి మధ్యలో కడుతున్నారా? ఊరి మధ్యలో కట్టాలంటే ఎన్ని ఇళ్ళు కూలగొట్టి ఇంకొక ఇల్లు ఇస్తారు? బేసిక్గా ఎప్పుడైనా కొత్త ప్రదేశాలు, ఇప్పుడు ఒకప్పుడు హౌసింగ్ బోర్డు కాలనీలు అంటే ఊరి చివరన, మా బెజవాడలో చూస్తే భవానీపురం అంటే ఊరి చివర అది అనేవాళ్ళం. ఇవాళ రోజున భవానీపురం మధ్యలోకి వచ్చేసింది. అలాగే ఒకప్పుడు వాంబే కాలనీ అంటే ఊరి చివరన, సింగనగర్ అంటే ఊరి చివరన, ఇవాళ అది ఊరిలోకి వచ్చేసింది. ఆ రోజున ఊరి చివరనే ఎలా పేదలు వెళ్ళకపోయినప్పుడు మాలాంటి వాళ్ళం మీడియాలో కన్విన్స్ చేసేవాళ్ళు. నీకు ఊరి మధ్యలో యానించేస్తారాయా కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటిది, ముందు అక్కడ ఇచ్చిన చోట నువ్వు వెళ్ళి ఉంటుంటే కదా తర్వాత నిదానంగా పెరిగేది ఆ ఏరియా అని చెప్పి. అట్లాగే వార్తలు రాసేటప్పుడు అందులో ఒక సామాజిక కోణం ఉండేది, ఒక బాధ్యత ఉండేది. సొసైటీకి ఆ పేదలకు అర్థం కాదు, వాళ్ళకేంటి ఆ ఉచిత ఇల్లు విలువ ఇదే మధ్యతరగతికి ఇవ్వండి ఊరి చివరన స్థలం. వెంచర్లు ఎక్కడెక్కడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జగనన్న ఇళ్ళని ఇస్తున్నారు కదా, ఆ చుట్టుపక్కల వెంచర్లు చూడండి ఎన్ని వేల రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. మధ్యతరగతి కొంటున్నారు అక్కడ, పేదలకు దాని విలువ తెలియదు. ఎందుకని? మేమున్న ఏరియాలో నాకు లేదు, నేను ఇక్కడ అది పెట్టుకుని ఇక్కడ ఉంటున్నాను, లేకపోతే కాలవగట్టు ఉంటున్నాను, లేకపోతే ఇంకో చోట ఉంటున్నాను, ఆ మూల నుంచి రోజు ఏమొస్తాలే అంటాడు, వెళ్ళిపోతాడు అతను. అయ్యా నీ సొంతం ఆస్తిరా నాయన, అది ఆ ఆస్తిని నీ దగ్గర పెట్టుకో అని చెప్పి నాయకుడు మోటివేట్ చేయాలా, మీడియా మోటివేట్ చేయాలి, ప్రభుత్వం మోటివేట్ చేయాలి. అది మానేసి వాళ్ళందరూ అనర్హులు ఉన్నారంట అందులో, లేకపోతే అందులో బూతుందంట, అందులో నీతి లేదంట, ఇట్లాంటి దిక్కుమాలిన వార్తలు రాసి ఫైనల్గా పేదోడిని రోడ్డును పడేస్తున్నాం మనం. చేతనైతే ఇల్లు కట్టించివు. పేదవాళ్ళకి కనుక సొంత ఇల్లు దొరికితే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారు, కాబట్టి వాళ్ళని స్ట్రాంగ్గా ఉండనీయకుండా చెయ్యాలి అనేటటువంటి పెట్టుబడిదారి మనస్తత్వం తప్పించి ఈ వార్తలు మరేం లే.